జూన్ 6, 7, 8 తారీఖులలో కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మీ యొక్క డబ్బు అనేది అమాంతం పెరగనుంది. మీకు డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు తొలగిపోయేటటువంటి రోజు వచ్చింది. ఒక స్త్రీ రూపంలో మిమ్మల్ని అదృష్టం మీ ఇంటి తలుపు. నమస్కారం అండి అందరికీ. మీ నిత్య జీవితంలో ఎవరితో చెప్పుకోలేనటువంటి ఎన్నో రకాల సమస్యలకి గురువుగారు చాలా చక్కగా పరిష్కార మార్గాన్ని చూపుతారు. అలంపూర్ జోగులాంబ దేవి జ్యోతిష్యాలయం, గురూజీ సీతారామరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, అత్తా కోడళ్ళ మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణలు మొదలగు ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకుండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. ఆమె వల్ల మీ రూపురేఖలే కాదు, పూర్తి మీ జాతకమే మారిపోతుంది. అసలు ఆ స్త్రీ ఎవరు, అంతటి అదృష్టాన్ని కలిగించేటటువంటి ఆ స్త్రీ ఎవరు అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం. ఆ స్త్రీని మీరు ఎలా గుర్తించాలో కూడా తెలుసుకుందాం. కన్యా రాశి వారు వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు చాలా స్పష్టంగా పూర్తిగా అర్థమవుతుంది. ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం 2 గ్రహాలు యాక్టివేట్ అయ్యాయి. ముఖ్యంగా గురువు అనుకూల స్థానంలోనూ, శుక్రుడు కూడా అనుకూలమైనటువంటి స్థానంలో యాక్టివేట్గా ఉన్నారు. గురువు లాభస్థానంలో, శుక్రుడు అనుకూలమైనటువంటి స్థానంలో. అంటే దీని అర్థం ఏంటో తెలుసా కన్యా రాశి వారు? మీకు ఒక స్త్రీ రూపంలో అదృష్టం కలిసి వస్తుంది. అవును, కొన్నిసార్లు మనకంటూ ఒక వ్యక్తి మన తోడుగా లేనప్పుడు, మనకి ఎవరి పరిచయాలు లేనప్పుడు, మంచి చెడు చెప్పే వ్యక్తులు పక్కన లేనప్పుడు, సరైనటువంటి గైడెన్స్ ఇచ్చే వ్యక్తులు మన పక్కన లేనప్పుడు, ఇష్టానుసారంగా చేసే పనులన్నీ కూడా నష్టాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి కొన్నిసార్లు. అలానే మీరు ఏదైనా చేయాలంటే ఒక కాన్ఫిడెన్స్ అనేది కావాలి, ఒక కాన్ఫిడెంట్గా ఉండాలి. అలానే మీరు చేయగలరని నమ్మకం ఉండాలి. మన పక్కన ఒకరు ఉన్నారు, ధైర్యాన్ని చెప్పేవారు. మనం లాభంలో ఉన్నా నష్టంలో ఉన్నా మన చేయి వదలకుండా మనల్ని మనలా ఇష్టపడే వ్యక్తులు ఒకరు ఉన్నారు అనేటటువంటి ఒక ఆలోచన మనకి 1000 రెట్ల బలాన్ని, ధైర్యాన్ని తెచ్చిపెడుతుంది. అలానే కొంతమంది స్త్రీలు ఎవరైతే ఉన్నారో సడన్లీ వారికి పెళ్ళయి వారి ఇంటికి రావటం, లేదా వారి జీవితంలోకి ఒక స్నేహపూర్వకమైనటువంటి స్త్రీ రావటం, లేదా వారికి ఒక రిలేషన్ అనేది స్టార్ట్ అవ్వటం జరుగుతుంది. ఇక ఆ స్త్రీ యొక్క రూపురేఖలు అచ్చం లక్ష్మీదేవిలాగా ఉంటాయి. అంటే ఆమె యొక్క కన్నులలో ఒక కాంతి కనిపిస్తుంది మనకి. కొన్నిసార్లు ఒక్కొక్కరిని చూసినప్పుడు వారి కళ్ళల్లో ఒక కళ కనిపిస్తుంది. అలానే వారి కళ్ళు చూసినప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనలో వస్తుంది. ముఖ్యంగా మన చుట్టూ ఎవరైతే ఉన్నారో వారిలో పాజిటివ్ ఎనర్జీ ఉండే వ్యక్తులు మన పక్కన ఉంటే ఖచ్చితంగా మన లైఫ్ కానీ మన మాటలు కానీ పూర్తిగా చేంజ్ అయిపోయి ఒక పాజిటివ్లోకి వస్తాయి. మనం ఆ చేంజ్ని చాలా స్పష్టంగా గమనించవచ్చు. అయితే ఆ స్త్రీ చాలా అంటే చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటుంది. అలానే ఈ స్త్రీ వల్ల ఆ స్త్రీ కళ్ళల్లో ఒక కాంతి కావచ్చు, ముఖ సౌందర్యం కావచ్చు, లక్ష్మీదేవి కళ కావచ్చు. అలా ఉండేటటువంటి స్త్రీ మీ జీవితంలోకి వస్తే ఖచ్చితంగా ఆమెలో ఒక పాజిటివిటీ అనేది ఉంటుంది. ఆమె చేసే పనిలో, మాట్లాడే మాటలో, నడక, నడవడిక. అంటే ఇలా మేధావులు ఎప్పుడైనా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. నిజానికి తక్కువగా మాట్లాడి ఎక్కువగా ఆలోచించి మంచి ఏంటి, చెడేంటి, మంచి చెడు అని కొంచెం ఎక్కువగా ఆలోచిస్తారు. కానీ మాటలు తక్కువగా మాట్లాడతారు. వాల్యుబుల్ మాటలు మాత్రమే మాట్లాడతారు. అంటే ఏదైతే ముఖ్యమైనటువంటి మాటలు ఉన్నాయో వాటిని మాత్రమే మాట్లాడతారు. అనవసరమైనటువంటివి మాట్లాడి సమయాన్ని వృధా చేయరు. అలానే వీరు సమయాన్ని వృధా చేసుకోరు. ఇంకొకరికి కూడా అలాంటి ఒక స్త్రీ మీ లైఫ్లోకి రాబోతూ ఉంది. ఆమె ఖచ్చితంగా ఆమె కళ్ళల్లో ఒక కళ ఉంటుంది. ఆమె మాట్లాడే మాటలో ఒక అర్థం ఉంటుంది. ఆమె ఏ మాట మాట్లాడినా ఆలోచించి మాట్లాడుతుంది, ఆవేశంతో మాట్లాడదు. చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటుంది, కానీ ఎక్కువగా పని చేస్తూ ఉంటుంది. మేధావులు ఎప్పుడైనా సరే చాలా తక్కువగా మాట్లాడినటువంటి వ్యక్తులే
మేధావులుగా మారినట్టు చరిత్రలో ఉంది. సో ఈ కన్య రాశిలో జన్మించిన వ్యక్తులకి అలాంటి స్త్రీ యొక్క పరిచయం అనేది మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. ఖచ్చితంగా వారికి అంటే అలవాటు లేనివి కూడా, అంటే గుడికి వెళ్ళటం అనేది అలవాటు ఉండదు, లేదా దైవాన్ని నమ్మటం అనేది అలవాటు ఉండదు. అలానే వారు ఏదైనా ఒక పాజిటివ్గా ఆలోచించడం అలవాటు ఉండదు. కానీ ఆమె ఎంట్రీతో మాత్రం వీరి జీవితంలో ఒక కొత్త వెలుగు, కొత్త మార్పు వస్తుంది. ఆమె వచ్చిన నుండి వీరికి ఒక అర్థము, అందము, గ్లో పెరగటం, అలానే వీరు ఆమె చెప్పినట్లు నడుచుకోవటం వల్ల మంచి పేరు రావటం, అనుకున్న పనులు ఇట్టే అయిపోవటం, ఎప్పటి నుండో వీరు ఒక పని చేయాలి అని అనుకుంటున్నారు, కానీ ఆ పని అస్సలు జరగకపోవటం. కానీ ఆమె ఎంట్రీతో మాత్రం వీరి జీవితంలో ఆ పని అనేది జరగటం, విజయవంతం కావటం, ఆ పనిలో ఒక అద్భుతం అనేది జరగటం, అంతేకాకుండా ఎంతో మంచి ఫలితం అనేది రావటం, కష్టాలు తొలగిపోవటం, ఇక వీరికి సంతోషం ఒకటే కనిపించటం. అంతకుముందు సంతోషాన్ని వెతుక్కునే వీరు ఇక ఆమె వచ్చి నుండి ఆమె ప్రపంచంగా మారుతుంది. సంతోషం అంటే ఏమిటో, ఆనందం అంటే ఏమిటో అప్పటి నుండి అర్థమైపోతూ ఉంటుంది. ప్రతి దాంట్లోనూ ఆమె సలహాను తీసుకోవటం, ఆమెను ఒక దేవతలాగా పూజించటం ఇలా జరుగుతుందన్నమాట. ఇక అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా ఎన్నో రకాల సమస్యలు ఉన్నప్పటికీ ఆమె ఒక్క మాట మాట్లాడితే చాలు ఆ సమస్యలన్నింటికీ ఒక పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది. అలానే ఆమె చెప్పినట్లుగా నడుచుకోవటం వల్ల ఖచ్చితంగా కూడా ఒక పరిష్కారం అనేది వస్తుంది. ఈ కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆమె ఎంట్రీతో ఖచ్చితంగా వీరి దశ అనేది మారిపోబోతూ ఉంది. అప్పటిదాకా ఏ పనైనా సరే ఆగిపోయి ఉంటే ఆ పని అనేది మళ్ళీ ముందుకు రావటం, ఆ పనిలో విజయం అనేది కలగటం, అద్భుతమైనటువంటి మంచి ఫలితాలతో దూసుకుపోవటం, ఉద్యోగం రాని వారికి కూడా ఆమె ఎంట్రీతో ఉద్యోగం వస్తుంది, అమాంతం సంపద పెరిగిపోతుంది, వారి లైఫ్లోని చేంజెస్ అనేవి చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అలానే వారి లైఫ్ అనేది చేంజ్ అయినట్లు వారికి అద్భుతంగా చాలా స్పష్టంగా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి. అయితే మీకు ఏదైనా ఒక గ్రహాల దోషం కావచ్చు, ఏదైనా దోషాలు కావచ్చు ఉండటం వల్ల కూడా మీకు ఆ స్త్రీ కనిపించకపోవచ్చు. అంటే మీ లైఫ్లోకి వచ్చే అదృష్టం ఆగిపోయే అవకాశం ఉంది. కానీ ఇష్టదేవత ఆరాధన కానీ, జంట నాగులను పూజించటం కానీ, మూగజీవులకి ఆహారాన్ని పెట్టడం కానీ, చెట్లకి నీరుని పోయటం కానీ, పేదవారికి అన్నం పెట్టడం కానీ, ఏదైనా సహాయం చేయటం కానీ చేస్తే మీకు ఎలాంటి దోషాలు ఉన్నా సరే తొలగిపోతాయి. అలానే శనిదేవుని యొక్క అనుగ్రహాన్ని కూడా పొందాలి. అంటే ప్రతి శనివారం రోజుల్లో ఒక 5 శనివారాలు లేదా 7 శనివారాలు లేదా 9 శనివారాల పాటు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలను చేయటం, ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి నవధాన్యాలను ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయం చుట్టూ పోయటం చాలా మేలు చేస్తుంది. ఎంత శని దోషాలు ఉన్నా తొలగిపోతాయి. ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయంలో నిత్యం వెలిగే ఒక గండ దీపం ఉంటుంది కదా, అందులో నువ్వుల నూనెను పోయండి. ఇలా మీరు ఒక 5 శనివారాలు లేదా 11 లేదా 9 లేదా 7 శనివారాలు కూడా చేసినట్లయితే మంచి ఫలితం వస్తుంది. లేదా 7 శనివారాలు వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళినా సరే మీ సమస్యలు తొలగిపోతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.